ఇస్తాడు. రెండోది ఏంటంటే దీవెన దేవుడికి ఇవ్వకపోవడం వల్ల శాపం వస్తుంది, ఇవ్వకపోవడం వల్ల. ఇవ్వడం వల్ల సమృద్ధి వస్తుంది, ఇవ్వడం వల్ల పట్టజానుల దీవులు కుమ్మరింపబడతాయి, ఇవ్వడం వల్ల నీ పంట కాపుదల ఉంటుంది. ఇవ్వకపోతే ఏం జరిగిద్ది? శాపం దొరికిద్ది, దీవెన రాకపోగా నష్టం కలిగిద్ది. మూడోది ఏంటంటే పంట నాశనం అవుద్ది. ఏమవుద్ది? రిఫరెన్స్లు అయ్యాయి. ఏమవుద్దమ్మా? పంట నాశనం అవుద్ది. నీకు రావాల్సిన ఆదాయం పోద్దే, వచ్చిన ఆదాయం వ్యర్థంగా ఖర్చు అవుద్ది. ఏమంటే నేను ఇందాక చెప్పాను, మనకి సంవత్సరం అంతా ఒక 2 లక్షలు వచ్చాయనుకోండి, ఆ సంవత్సరంలో గట్టి జ్వరాలు వచ్చాయనుకోండి, ఒక్కో జ్వరానికి 80,000 ఖర్చు అయింది అనుకోండి. అందులో మనం ఏం తింటాం? హాస్పిటల్కి ఏం పెడతాం? ఈ నష్టం దూరం అవ్వాలి అంటే తప్పకుండా నువ్వు దేవుడికి దశమ భాగం కట్టాలి. అందుకే దశమ భాగం చెల్లించమని దేవుడు చెప్పాడు నీ ఆశీర్వాదం కోసం. ఒక ఆవిడ ఇలా ప్రశ్నించింది, కొత్త నిబంధనలో దేవుడు దశమ భాగం కట్టాలండి అన్నది. కొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ కట్టాలి. నువ్వు దశమ భాగం కంటే ఎక్కువ కట్టావనుకో, అప్పుడు దశమ భాగం ఎక్కర్లేదు. అంటే దశమ భాగం కంటే ఎక్కువ కడితే అప్పుడు దశమ భాగం ప్రసక్తి ఉండదు. పౌలు గారు కూడా అన్నాడు కదా, ఏమన్నాడు? తగిన దానికంటే ఎక్కువ కట్టమని చెప్పాడు, అంతే కదా. ఇంకేమన్నాడు తెలుసా? యేసు ప్రభు కూడా ఆ పుదీనాలోని జీలకర్రలోని దశమ భాగమే కాదు, అన్నిటిలో దశమ భాగం, న్యాయాన్ని కనికరాన్ని కూడా ప్రేమను కలిగి మీరు జీవించండి, వాటిని మానొద్దు, వీటిని కూడా చెయ్యండి చెయ్యండి చెయ్యండి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం, చప్పలు కూడా సారి దేవుని మహిమ కలుగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఏం చెల్లించాలమ్మా? నష్టమా లాభమా? లాభమే కానీ నష్టమేమీ ఉండదు. నా జీవితంలో ఎన్ని అవసరాలున్నా దశమ భాగం తీసే మేము ఖర్చు పెట్టుకోవడం. ఎంత పనున్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నిజంగా దాని మీద ఏముంచుతాడు? కంచి ఉంచుతాడు, కాపుదల ఉంచుతాడు. కంచి కాపుదల మనకు ఉండాలి అంటే, అది వ్యర్థం కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం ఏం చెల్లించాలి? దశమ భాగం చెల్లించాలి. క్రైస్తవుడు దేవుడికి ఇవ్వడంలో ముందంజ ఉండాలి, ఇచ్చుకోవడంలో వెనకంజ ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఇవ్వడంలో ఏముండాలి? ముందంజ ఉండాలి, ఇవ్వడంలో ఇది తీసుకోవడంలో వెనకంజ ఉండాలి. అలా ఉంటే దేవుడు ఆశీర్వాదాలు పొందడానికి యోగ్యులుగా దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నువ్వు ఆశించిన దేవుడు నీకు ఇస్తాడు, వ్యర్థమైన ఖర్చులు దూరపరుస్తాడు, నీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపిస్తాడు, వ్యర్థమైన ఖర్చులన్నీ దూరపరుస్తాడు. ఆ విధంగా నీ ఆస్తిని కాయను గాక, నీ పిల్లలను ఆరోగ్యాలతో కాయను గాక, నిన్ను కూడా ఆరోగ్యాలతో కాయను గాక, నువ్వు సమృద్ధి అనుభవిందువు గాక, పట్టజాల దీవులు దేవుడు కుమ్మరించును గాక, సమృద్ధి అనుభవిందువు గాక. ఇదిగో నీ పంటకి కాపుదల కలుగును గాక, శాపం దూరమవును గాక, దీవెన కాకుండా వచ్చే నష్టాలు దూరమవును గాక. పిల్లరా, పంటకు నష్టం కలగకుండా నీ ఆదాయానికి దేవుడు కాపుదల ఇచ్చును గాక, నాశనం చేస్తున్న పురుగులను దేవుడు గద్దించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నీ వాక్యంతో ఎంతో స్పష్టంగా మాట్లాడు. ఇవ్వడం వల్ల కలిగే దీవెనలు ఎంతో స్పష్టంగా మాట్లాడు. ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు కూడా ఈరోజు మాతో మాట్లాడావు. మాటలు హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా ప్రభువా మమ్మల్ని నడిపించండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. ఈరోజు నీకు ఇస్తే కలిగే దీవెనలు ఏంటో ఈరోజు మాట్లాడావు. ఇవ్వకపోతే కలిగే నష్టాలు కూడా మాట్లాడావు. మాకు రావాల్సిన పంటలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి, మాకు వచ్చిన పంటలు కూడా వ్యర్థమైపోతున్నాయి. ఆదాయం పంట అంటే నీకు వచ్చిన వచ్చుబడి, నీ జీతం. పంట అంటే భూమి పంట అనుకున్నారు కనుక. కాబట్టి ప్రార్థన చేద్దాం. నువ్వు ఇస్తారు సూతుంటగా నువ్వు సూదును పోనీయట్లేదు. నీ వెనకాల గుణపాలు పోతున్నాయి, గుణపాలు నష్టపోతున్నావు, వ్యర్థమైపోతుంది. ఎన్నో ఖర్చులు వ్యర్థమైపోతున్నాయి, నీ పంటనే నష్టం చేసేస్తున్నాయి, నీకు తెలియట్లేదు. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన మాటలు హృదయంలో భద్రపరచాలని, వాక్యానుసారంగా ప్రభు మనల్ని నడిపించాలని. ప్రేరేపింపబడిన వారు ఒకరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి. ఎవరైనా ఈ వాక్య నిమిత్తం మీ హృదయాన్ని ప్రేరేపిస్తే, ఎవరైనా ప్రార్థన చేయాలని తలంపు వస్తే ఎదురుకొచ్చి ప్రార్థన చేయండి.
స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ మహాగణుడ సర్వాధికారి ప్రభువా, నీ సన్నిధిలో తండ్రి ప్రభువా, ఈ యొక్క విశ్రాంతి దినమున మొదటి తండ్రి ప్రభువా ఆదివారం మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినము చూడలేక, ఈ గడియ చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు ప్రభువా. తండ్రి, నీ యొక్క పాదముల దగ్గర తండ్రి ప్రభా వచ్చి మేము మొరపెట్టుచుండగా తండ్రి ప్రభు మాకు ప్రత్యుత్తమిచ్చే దేవుడు తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును తండ్రి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నావు ప్రభా. అవును తండ్రి, నీకు ఇచ్చిటలో తండ్రి ప్రభా మరి కష్టం ఉన్నప్పటికీ తండ్రి ప్రభా అందులో ఎంతో ఆశీర్వాదం ఉన్నదని దైవజనులు తండ్రి ప్రభా ఎంతో మరి స్పష్టంగా మాకు వివరించారు తండ్రి ప్రభా. నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభా. మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా గ్రామాన్ని ఒకసారి దర్శించండి ప్రభా. నా గ్రామంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. పటజానుల దీవులంతా కుమరించండి తండ్రి ప్రభా. ఇంకో తండ్రి ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డలను ఎన్నడూ విడవను ఎడబాడు అంటున్నావు ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు తండ్రి. నువ్వు చేసే కార్యములు చెవులకి వినబడు అయ్యా, హృదయానికే గోచరములు కనపడు ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి. అయ్యా ఇంకో పంటందు పాడందు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపార విషయంలో తండ్రి రాకపోకల్లో మీరు తోడని గురించి మనం అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభా వాక్యాన్ని వివరించినటువంటి దైవజనం జ్ఞాపకం చేసుకొని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవజనాలను జ్ఞాపకం చేసుకొని తన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బయటకి ఇచ్చిన ఆరోగ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, ఆరోగ్యాలు తండ్రి ప్రభా డబ్బు కంటే తండ్రి ప్రభా ప్రాముఖ్యమైనది ఆరోగ్యం తండ్రి ప్రభా. ఆరోగ్యం ఉంటే డబ్బు ఉన్నట్టు తండ్రి ప్రభా అని తెలుసుకోవటకు నీకు ఇచ్చిన విషయంలో మాకు అందరికీ తండ్రి ప్రభా చక్కటి జ్ఞానోదయం కలగజేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క తండ్రి విశ్రాంతి దినమున తండ్రి ప్రభా ఆచరించడానికి మాకు సహాయం దయచేసావు. మరొక విశ్రాంతి దినమును కూడా మేము ఆచరించడానికి సహాయం దయచేయమని అయ్యా మీకే వందనాలు తెలియజేసుకుని సమస్త దేవుని కుమ్మరించమని ఇక్కడ వచ్చినటువంటి తండ్రి ప్రభా చంటి బిడ్డలను దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభా, యవనస్తులను దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగిపెట్టుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రార్థన చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.